వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిఫరెన్షియేషన్ అనే చాప్టర్లో నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని చేద్దాం. చూడండి, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3x మైనస్ 4x³ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ఇది చెప్పడానికి ముందు ఒక 2 ఫార్ములాస్ నేర్చుకోవాలి మీరు. సైన్ 3θ ఫార్ములా, సైన్ 2θ తెలుసు మనకి, 2 sin θ cos θ, ఓకేనా. అదే సైన్ 3θకి ఫార్ములా 3 sin θ మైనస్ 4 ఇంటూ సైన్ క్యూబ్ θ, గుర్తుంచుకోవాలి. అదే ఇక్కడ కాస్ 3θ అనుకోండి, ఇది నేర్చుకోండి, ఇది ఈజీగా వచ్చేస్తుంది. ఏం లేదు, ఇక్కడ ఫార్ములా సైన్ కాబట్టి సైన్లు వచ్చాయి, ఇక్కడ ఫార్ములా కాస్ కాబట్టి కాస్లు వస్తాయి. జస్ట్ ఈ టర్మ్స్ని ఇంటర్చేంజ్ చేయండి అంతే. 4 ఇక్కడికి సైన్ బదులు కాస్, 4 కాస్ క్యూబ్ θ మైనస్ అట్లనే ఉంటుంది 3 కాస్ θ, అంతే అయిపోయి. ఓకే, ఈ ఫస్ట్ ప్రాబ్లం నేర్చుకుంటే సెకండ్ ప్రాబ్లం ఈజీనే. మరి చూడండి, ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని y అనుకుంటాను. లెట్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3x మైనస్ 4x³. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంకా మనం ఎక్స్ ప్లేస్లో సైన్ థీటాని సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఓకే, డైరెక్ట్గా సైన్ 3θ వచ్చేస్తుంది. పుట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సైన్ థీటా. ఇప్పుడు ఇదంతా సైన్ ఇన్వర్స్ లాగా ఉంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఇదంతా సైన్ 2θ 3θ వచ్చేస్తుంది. ఓకే, అప్పుడు ఈజీగా మనం డిఫరెన్షియేషన్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మీరు చెప్పండి, థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. ఓకేనా, సో థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ అవుతుంది. ఓకే, సరే, ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నౌ y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3 ఇంటూ ఎక్స్ ప్లేస్లో సైన్ థీటాని సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ 4 ఎక్స్ ప్లేస్లో సైన్ థీటా క్యూబ్ అంటే సైన్ క్యూబ్ థీటా అనమాట. డైరెక్ట్గా ఫార్ములా చూడండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ దీన్ని ఏం రాయొచ్చు, సైన్ 3θ, 3 sin θ మైనస్ 4 sin క్యూబ్ θ, గుర్తుపెట్టుకోవాలి. సైన్ 3θ, సైన్ సైన్ ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా మిగిలింది y ఈజ్ ఈక్వల్ టు 3θ. ఇక్కడ నుంచి థీటా అంటే ఏంటి, సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఇప్పుడు మనం డిఫరెన్షియేటింగ్ చేద్దాం. dy బై dx కనుక్కోవాలి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ అంటే yని xతో డిఫరెన్షియేటింగ్ చేయాలి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. xతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. సో dy బై dx ఈజ్ ఈక్వల్ టు 3 అలానే ఉంటుంది, d బై dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. డైరెక్ట్ ఫార్ములా సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ గుర్తుంచుకోవాలి. d బై dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x². అదే d బై dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్కి డిఫరెన్షియేషన్ మైనస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x², గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఎస్. సో dy బై dx ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ సైన్ ఇన్వర్స్కి డిఫరెన్షియేషన్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x². ఫైనల్గా dy బై dx ఈజ్ ఈక్వల్ టు 3 బై రూట్ 1 మైనస్ x². ఓకే, ఇప్పుడు ఇదే విధంగా రెండవ ప్రాబ్లంని డిస్కస్ చేద్దాం. చూడండి, రెండవది ఏంటి, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4x³ మైనస్ 3x. ఓకే, విత్ రెస్పెక్ట్ టు x. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కాస్ ఇన్వర్స్ ఉంది కదా, సో కాస్ ఆఫ్ 3θ ఫార్ములా రాసేయచ్చు. అప్పుడు కాస్ ఇన్వర్స్ క్యాన్సిల్ అయితే 3θ మిగులుతుంది. ఓకేనా, ఇచ్చిన ఫంక్షన్ని y అనుకుంటాం. కాస్ ఇన్వర్స్ ఆఫ్
4x³ మైనస్ 3x. ఓకే, పుట్ x ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు కాస్ తీటాని తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే మన ఫార్ములా అంతా కాస్లో వస్తుంది కాబట్టి కాస్ తీటా, ఇక్కడ నుంచి తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. తీటా కాదు, కాస్ అనేది లెఫ్ట్ సైడ్ కాస్ ఇన్వర్స్. ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లంలో వీటిని సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4 ఇంటూ x³ అంటే x అంటే కాస్ తీటా, క్యూబ్ అంటే కాస్ క్యూబ్ తీటా, మైనస్ 3x అంటే కాస్ తీటా. ఓకే, సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఇదంతా కాస్ 3 తీటాకి ఫార్ములా అన్నమాట. కాస్ ఇన్వర్స్ క్యాన్సిల్, 3 తీటా మిగులుతుంది. ఓకేనా, ఇక్కడ తీటా అంటే మళ్ళీ ఏంటి, కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను, కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, 3 కాన్స్టెంట్, కాస్ ఇన్వర్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి, -1/√1 - x² కాబట్టి -3/. ఓకే, ఇది మన ఆన్సర్. ఇప్పుడు మూడవ ప్రాబ్లమ్ని చూద్దాం, ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ √1 - cos x by 1 + cos x. ఎప్పుడైనా 1 - cos x by 1 + cos x అనుకోండి, ఫార్ములాని గుర్తుంచుకోవాలి. 1 - cos x is equal to 2 sin square x/2. ఎప్పుడైనా ఇక్కడ మిడిల్లో మైనస్ వచ్చింది అనుకో, కాస్ వస్తే సో ఇది అన్నమాట సైన్ వస్తుంది. మిడిల్లో ప్లస్ వచ్చింది, 1 + cos x 2 cos square x/2. గుర్తుంచుకోవాలి, మిడిల్లో ప్లస్ వస్తే కాస్, మిడిల్లో మైనస్ వస్తే సైన్ అన్నమాట. ఓకేనా, ఎస్. ఇప్పుడు ఈ ఫంక్షన్ని y అనుకుంటున్నా, లెట్ y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఉంది, tan ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - cos x by 1 + cos x. ఓకే, ఇప్పుడు దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ tan లెక్ మారిపోద్ది, tan ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతే ఈజీగా డిఫరెన్షియేషన్ చేయొచ్చు. సో y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 - cos x అంటే 2 sin square x/2 డివైడెడ్ బై 1 + cos x అంటే 2 cos square x/2. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్, y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, sin square x/2 by cos square x/2, sin by cos, tan రాయొచ్చు, స్క్వేర్ ఉంది కాబట్టి tan square x/2. ఇక్కడ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది, స్క్వేర్కి రూట్కి, ఇంకా ఏముంటుంది, y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇంకా ఓన్లీ tan x/2. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే tan ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతుంది, y ఈజ్ ఈక్వల్ టు x/2. ఇప్పుడు ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయండి, డెరివేటివ్ వచ్చేస్తుంది. ఓకే, సో డిఫరెన్షియేటింగ్ with respect to x on both sides. సో వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy/dx, ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1/2 అట్లానే ఉంటుంది. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.